మీలో ఎంతమందికి తెలంగాణ స్టైల్ సర్వపిండి తెలుసు? తెలియకపోతే ఈ వీడియో చూసి అయితే చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే బియ్యం పిండిలో ఆనియన్స్, ఉప్పు, కారం, శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వామ్ వాటర్తోని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న దాన్ని ఇట్లా ఒక సర్ఫేస్ ఎక్కువ ఉన్న బౌల్ తీసుకొని దాంట్లో ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మొత్తం మనకి ఎంత కావాలనుకుంటే అంత కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసేసుకోవాలి. సో అట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు తీసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ ఉంటుంది, మంచిగా వెళ్తుంది అనమాట. సో అట్లా తీసుకున్న తర్వాత హోల్స్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకు క్రిస్పీనెస్ మంచిగా ఉంటుంది అనమాట. సో చాలామంది ఫుల్ ఆయిల్ వేసుకుంటారు, అట్లా వేసుకున్నా ఏం మారు. ఇట్లా మా మమ్మీ అయితే కొంచెం వేస్తుంది మంచిగా క్రిస్పీ రావాలని చెప్పేసి. సో అట్లా పొయ్యి మీద పెట్టుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలన్నమాట. సో ఈ బ్రౌన్ కలర్ వస్తే మంచిగా అవుతుంది. సో దీనికి మా మమ్మీ అయితే బీరకాయ చట్నీ వేసింది, కాంబినేషన్ బాగుంటుందని చెప్పి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.